ఇది బోగన్విలియా ప్లాంట్. చూడండి, ఇక్కడ అందంగా కుండి కొట్టి వాటర్ పోసారు. సో దీంట్లో చూడండి పూలు చాలా తక్కువ పూలు ఉన్నాయి ఇందులో. సో చూసారు కదా. సో దీనికి అందంగా మంచిగా ఉండాలి చెట్టు అని వాటర్ పోసారు కాబట్టి ఈ చెట్టు ఇలా ఉంది. ఈ చెట్టుకు కూడా వాటర్ పోసారు, కానీ కొంచెంలో కొంచెం తేడా. చూడండి, ఆకులన్నీ అందమైన ఆకులన్నీ పూలుగా మారిపోయినాయి. సో మొదటగా మనకి ఇలా వైటిష్ కలర్లో ఉండి ఇలా లైట్ పింక్ కలర్కి వచ్చేసి ఇగో ఇలా కంప్లీట్ ప్యూర్ పింక్, బాలనాగమ్మ కలర్ అంటాం మన తెలుగులో. బాలనాగమ్మ కలర్ అని మన చిన్నప్పుడు వింటుంటివి. సో ఆ కలర్లో వచ్చేస్తుంది. ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ కూడా కొన్ని పూలు మాత్రమే ఉన్నాయి ఈ చెట్టు కూడా. సో మనకి వరుసలో ఉంటాయి పూలన్నీ, చెట్లన్నీ. చూడండి, చాలా తక్కువ పూలు, ఎక్కువ ఆకులు. ఇది ఒక రకమైన చెట్టు. చూడండి, అంత విచిత్రమైన చెట్టు, కానీ ఇదే ఆకులు పూల్లాగా మారిపోతాయి. దాన్నే మనం బ్రాక్ట్స్ అంటాం అనుకున్నాం ఇది వరకు. BRACTS బ్రాక్ట్స్ అంటాం. అంటే ఈ ఇలా ఉన్న ఆకుగా ఉన్న పువ్వు, ఆకుగా ఉన్న ఈ పువ్వు చూడండి, ఆకు వలె ఉన్న ఈ పువ్వు చూడండి. సో ఆకుకి పువ్వుకి సేమ్ స్ట్రక్చర్ ఉంటుంది. చూడండి, వండర్ఫుల్. ఇదివరకు వీడియోలో చెప్పుకున్నాం కదా, చాలా డిఫరెంట్ కలర్స్లో ఉంటుందని. ఇది ప్యూర్ వైట్ బోగన్విలియా ట్రీ, కానీ వైట్ కలర్ ఫ్లవర్స్ అన్నట్టు ఇవి. ఇక ఇది పింక్గా మారడానికి ఛాన్సెస్ లేదు, ఎందుకంటే మనకు బోగన్విలియా ఇది వైట్ కలర్, బోగన్విలియా పింక్ కలర్, లైట్ పింక్ కలర్. చూడండి, ఇది థిక్ పింక్ కలర్, బోగన్విలియా థిక్ పింక్ కలర్ ప్లాంట్. సో వాటర్ పోస్తే ఈ చెట్టు అందంగా పచ్చగా మారిపోతుంది. వాటర్ పోయకుంటే ఈ చెట్టు అందంగా పూలతోని చాలా మెరుస్తూ ఉంటుంది మనకు. సో ఇది చాలా అద్భుతంగా ఉంది కదండి. థ్యాంక్ యూ సో మచ్. సో చాలా అందమైన చెట్లు ఇవి. దీని పక్కనే మనకు ఆకుల చెట్టు ఉంది. ఆకులు, ఇది కంప్లీట్ ఆకులతో కూడుకున్నది. చూడండి ఎంత అద్భుతంగా ఉందో, చాలా మంచి పచ్చదనంతోనే ఉంది. ఇవి చూడండి, ఈ బ్రాంచ్, ఇవి పైన ఆకులు ఉన్నాయి కదా, ఇవి త్వరలో వాటర్ పోయకుంటే పింక్ కలర్ లేదా లైట్ కలర్ ఈ చెట్టు